పరలోకమందున పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించట కొరకు తండ్రి, ఆ మోయలేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యము పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు. వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? దేవుని కృప వలన అందరూ బాగున్నాము. మీరు కూడా బాగుంటారు అని తలస్తాను. ఎందుకంటే నేను అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాను తప్పనిసరిగా. మరి ఎవరెవరైతే మరి టీవీ ప్రోగ్రాం ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఫెలోషిప్కు సహాయపడుతున్నారో ఒక్కరిని కూడా మేము మర్చిపోలేదు. అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మా గ్రూప్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చేస్తారు. ప్రభా, టీవీ పరిచర్యకి సహాయపడుతున్న వాళ్ళందరినీ ఆశీర్వదించి ప్రభా, వాళ్ళ కొరతలన్నీ నింపు ప్రభా అని చేస్తూ ఉంటారు. కనుక తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం కాబట్టే సంతోషంగా ఉంటారని విశ్వసిస్తున్నాను. ప్రియులారా, ఎపిసోడ్కు స్పాన్సర్ చేసిన సహోదరి దీప, వాళ్ళ భర్త, పాప, అలాగే జయభారతి సహోదరి వాళ్ళ మమ్మీ, అక్క, అన్న, రూప, నిరంజన్ వాళ్ళ కుటుంబాలని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించలాగన ప్రార్థిస్తున్నాను. దీపాకు నిండైన వందనాలు, కుటుంబానికి కూడా వందనములు. ఆ బిడ్డ ఆశ దేవాది దేవుడు నెరవేర్చునుగాక. దేవునికి స్తోత్రములు. అలాగే మాణిక్యరావు బ్రదరు, సంపత్ సహోదరి, ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. లావణ్య సహోదరికి దేవుడు చేసిన మేలులకు దేవునికి నిండు కృతజ్ఞతలు. అలాగే సుహాసిని సహోదరి, డేవిడ్ రాజు బ్రదరు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వాళ్ళ బిడ్డలు, మరి బ్లస్సమ్మ కుటుంబం, బంటి కుటుంబం, దివ్యాకు కూడా గర్భఫలం అనుగ్రహించలాగన ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించలాగన ప్రార్థిస్తున్నాం. డాక్టర్ నీతి రమేష్ గారు, వాళ్ళ పాప కుమార్తె వచ్చి పీజీ చేస్తూ ఉన్నారు, ప్రార్థించండి. అలాగే తమ్ముడు
బాబు కూడా చదువుతున్నాడు, ప్రార్థిస్తాము. మరి ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. రేఖా కుటుంబం, వాళ్ళ భర్త రక్షణ పొందాలి. అభిషేక్ కుమారుడు చదువుకుంటున్నాడు, దానికి దేవునికి దీవెన, ఆ కుమారుడు సేవకుడు అవ్వాలని తల్లి ఆశపడుతున్నారు. అలాగే చేస్తాం. దేవునికి స్తోత్రములు. వాక్య భాగానికి వెళ్దాము. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 5:21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషాలను కనెను. హనోకు మెతూషాలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములు అన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కరుణా సంపూర్ణుడా స్తోత్రం, పవిత్రుడా స్తోత్రం తండ్రి. నా ప్రభువా, నా దేవా, ఇదిగో నా తండ్రి, చదివిన వాక్యం వివరించుటగా యోగ్యత నాకు లేదు. స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన, చదివిన వాక్యాన్ని వివరించండి. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే అద్భుతాలు, మీరు మాట్లాడితే బలము, మీరు మాట్లాడితే శక్తి కలుగుతుంది ప్రభా. కనుక పరిశుద్ధుడా, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఏ యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోమని మా రక్షకుడని యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్య భాగములో హనోకు 65 ఏండ్లు బ్రతికాడు. కానీ అప్పుడు దేవునితో నడవలేదేమో కదా. చూడండి ఎంత చక్కగా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మెతూషాలాన్ని కనెను. హనోకు మెతూషాలాన్ని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని చూస్తున్నాం. అంటే దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. చూడండి, తరువాత కదా 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అంటే నీతితో దేవునితో నడిచిన వారు, దేవుని పోలికగా ఉన్నవారు తీసుకెళ్తాడు. అవును ప్రియులారా, మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి పాపులను రక్షించుటకు ప్రభువారు లోకానికి దిగి వచ్చాడు శరీరధారిగా, మనుషులుగా. అయితే అలా వచ్చిన తర్వాత ఇప్పుడు నీతిగా ఉండే వాళ్ళని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ప్రియులారా. చూడండి, అప్పుడు కూడా దేవునితో నడిచాను కనుక దేవుడు తను తీసుకెళ్ళాను అని ఉంది. ఇప్పుడు కూడా మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప కదా, మనల్ని తీసుకెళ్తాడంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని తీసుకెళ్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. కనుక మన దేవుడిని తీసుకెళ్ళాలని మనము సిద్ధపడాలి, దేవునితో నడవాలి. దేవునితో నడిచినప్పుడే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అని మనం చూస్తున్నాం. భూమి మీద లేకుండా ఉన్నాడు కానీ అతడు లేకపోయాను అని ఉంది. కానీ లేకపోతే కూడా ఎక్కడ ఉంటాడు? దేవునితో ఉంటాడు కదా హనోకు. సరే, రెండోదిగా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనం చూస్తాము. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. మనం దేవుని అంశం వచ్చి దేవుని కృప ఎలా పొందాలి అని చూస్తూ ఉన్నాం. దేవుని కృప పొందినవాడు నోవాహు. అంటే నోవాహు దేవుని కృప పొందాడు. రెండోదిగా నీతిపరుడుగా ఉన్నాడు. తన తరములలో నిందారహితుడై ఉండాను. నోవాహు దేవునితో నడిచినవాడు.
హనోకు దేవునితో నడిచాడు అని చూసాము. కానీ ఇక్కడ నోవా కూడా దేవునితో నడిచాడు. కానీ దేవునితో నడిచి పిల్లలతో ఉన్నారు. 3 కుమారులు, కోడలు, భార్య ఉన్నారు. కానీ పని పెట్టాడు దేవుడు. దేవుని పని పెట్టాడు. నీ కుటుంబం కొరకు ఓడ సిద్ధపరచుకో అని చెప్పాడు. సరే, ఓడ సిద్ధపరచుకోవాలంటే ఒక్కరి వల్ల అవుతుందా? కుటుంబం అంతా తయారు చేశారు. కుటుంబం అంతా అంటే మనం 11లో చూస్తే 11వ వచనం, భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను. దేవుని సన్నిధిలో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. అది ఎలా తీసుకెళ్తాడు ప్రియులారా? ఇప్పుడు అలాగే ఉన్నాయి కదా. రక్షకుడు వచ్చి ఆయన కృప ఇచ్చి అయినా కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అలాగే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి భూలోకం అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది. భూలోకం చూచినప్పుడు చెడిపోయి ఉండేను అంటాడు దేవుడు. భూలోకం అంతా చెడిపోయి ఉండేను. అయితే నోవా ఆయన దృష్టికి కృప పొందినాడు. ఎందుకు? మనం చూస్తే నీతిపరుడు, తన తరములలో నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచాడు. కనుక దేవునితో నడిచాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అవును, దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ కృప పొందాడు, యెహోవా కటాక్షం కలిగింది. నీతిమంతుడుగా ఉన్నాడు, తరములలో నిందారహితుడు ఉన్నాడు, దేవునితో నడిచినవాడు. భూలోకం దేవుని సన్నిధిలో ఏమైపోయింది? చెడిపోయింది. అంతేకాకుండా బలాత్కారంతో నిండిపోయింది అని మనం చూస్తున్నాం ప్రియులారా. అలా భయంకరంగా చెడిపోయి నశించిపోతుండగా దేవుని సన్నిధిలోనే ఆ స్థితిలో ఉంది. మరి అలాంటి వాళ్ళని దేవుడు చెడిపోయిన మనల్ని ఇప్పుడు చూడండి, నోవా కుటుంబం అయితే రక్షింపబడింది, ఓడలోకి వెళ్ళిపోయినారు. ఓడలోకి వెళ్ళిన తర్వాత ఆ భూమి మొత్తం నాశనం చేశాడు ప్రభా దేవుడు నీళ్లతో. అవును ప్రియులారా, అలా ఇప్పుడు నాశనం కాకూడదని దేవుని కృప మనకు అనుగ్రహించాడు. భూలోకం అంతా నశించిపోయింది, చెడిపోయి ఉండేది, బలాత్కారంతో ఉంది, పాపంతో ఉంది, భయంకరమైన వ్యభిచారములు, దొంగతనాలు, అలాంటి పరిస్థితిలో జారత్వము. ప్రియులారా, ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా పరిస్థితిలో మనం ఉండేట్టుగా మనం చూస్తున్నాము. అలాంటి లోకాన్ని దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8-9 వచనం చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడని మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చక్కగా రాయబడింది. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 నుంచి చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనేను.
అని చూస్తున్నాం ప్రియులారా. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. మనల్ని బ్రతికించడానికి, మన ధనవంతులకు చేయడానికి ధనవంతుడైన దేవుడే, ఐశ్వర్యవంతుడైన దేవుడే ఇక్కడికి వచ్చాడని మనం చూస్తున్నాం ప్రియులారా. అవును, ఎంత చక్కగా మనము ఇక్కడ చూస్తున్నాం. మనుషులు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 20:28 వచనములో చక్కటి వాక్యం ఉంది. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియ ధనముగా తన ప్రాణముని నిచ్చుటకే వచ్చాను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు అంటే ఆయనకు పని చేయాలని ఆయన రాలేదు, మనకు పని చేయడానికి ఆయన వచ్చాడు. అవును, ఒకప్పుడు నేను బొమ్మలకు విగ్రహానికి తుడిచేది, పసుపు పూసేది, పొట్టు పెట్టేది, పూలు పెట్టేది, ఆరతి ఇచ్చేది, అలా చేస్తూ ఉన్నాను. అదే దేవుడు అనుకొని. కానీ తులసి చెట్లు కూడా పూలు పెడతా ఉంటాను, పసుపు వేస్తూ ఉంటాను. గడపకు కూడా ప్రియులారా, గడపకు కొట్టి బెల్లు కట్టేదాన్ని. అంత భయంకర దేవుని యొక్క దుఃఖపరుస్తున్న నన్ను దేవుడు రక్షించుకున్నాడు ఆయన కృప వలన, ఆయన దయ వలన. అందుకే మనుష్య కుమారుడుగా వచ్చాడు. అప్పుడు దరిద్రుడుగా, ఏ దరిద్రుడో పరలోక ఐశ్వర్యము, దరిద్రులుగా ఉన్నాము. ఇప్పుడు ధనం ఉంటే కూడా అది ఉంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడింది, నేను దిగంబరుడుగా ఉంటాను అని. నిజమే ప్రియులారా, మనం ఉండి కూడా, ధనం ఉండి కూడా దరిద్రులమే. ఎందుకంటే యేసయ్య లేకుండా, ఆత్మీయ ఐశ్వర్యం లేకుండా మనము దరిద్రులమే అని మనం చూస్తున్నాం. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములు మనం చూసినట్లయితే, పాపం చేత అపరాధం చేత సచ్చిన వారై ఉండగా దరిద్రులుగా ఉన్నాము, ఇప్పుడు సచ్చిన వారుగా ఉన్నాము. చనిపోయిన వారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? కంపు కుళ్ళు కదా వాసన. ఒక ఎలుక చనిపోతే, లేదంటే ఒక కుక్క చనిపోయి అబ్బా ఎంత కంపో అంటాం కదా మనము. అలాంటి కంపు కొట్టుకున్న మనల్ని, దుష్టాత్మలుగా నశించిపోయిన మనల్ని ఆయన ప్రేమించి కృప చూపించాడు. కృప, ఎంత కృప అని మనం చూస్తే ప్రియులారా, మరి దేవాది దేవుడు 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఉంది. ఒక వరం ఇచ్చాడు ప్రభు మనకు. ఆ వరం 8, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా, అలాంటి భయంకర స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ వరం, దేవుని యొక్క వరం, ఒక వరం ఇచ్చాడు. విశ్వాసం ఉంచితే ఇదిగో రక్షణ ఇస్తున్నాం, ఇది మీ వల్ల కలిగేది కాదు. స్వనీతి మురికి గుడ్డ ప్రియులారా, కానీ ప్రభువు రక్షిస్తని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఈ రక్షణ భాగ్యము లభిస్తాయి, ఈ కృప అనుగ్రహింపబడుతుంది. కనుక ప్రియులారా, దేవుడు చక్కగా కృప రక్షణ ఇచ్చాడు మనకు. అలాగే 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 7వ వచనములో, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని అందే ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా ప్రియులారా, అది ఇక్కడ ఆ కృపా ఐశ్వర్యం అని బట్టి, ఇదే ఐశ్వర్యం, కృపా ఐశ్వర్యం, ధనవంతులుగా చేయడానికి, ఐశ్వర్యవంతులుగా చేయడానికి. ఈ ఐశ్వర్యం లేకపోతే ఉండి కూడా దరిద్రులమే. అన్నీ పెరిగేస్తారు, శవం మీద ఉండే నగలు కూడా పెరుక్కుంటారు. ఒక అన్నదమ్ములు, అన్న సరిగ్గా చూసుకోలేదు, తమ్ముడు సరిగ్గా చూడలేదు, అన్న దగ్గర ఉండి అమ్మని అందరూ చూసుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత అమ్మ మీద ఉండే నగలన్నీ ఎవరికి కావాలంట? తమ్ముడు కావాలంట. చూసారా, అంత భయంకరంగా పెరిగేస్తారు ప్రియులారా, పెరుక్కుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఏం చూస్తూ ఉన్నామంటే, దేవుని కృప మా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము.
విమోచనము, శాపము నుండి విమోచన కలిగింది. రక్షణ అంటే మరణము నుండి. రోమ 6:23 మనం చూసినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందే నిత్య జీవం. ఈ వరం వచ్చి జీవానికి, నిత్య జీవానికి అనుగ్రహింపబడుతుంది. కనుక ప్రియులారా, దేవుని కృపా వరము ప్రభువైన యేసుక్రీస్తునందే నిత్య జీవము. హల్లెలూయా, స్తోత్రం. కనుక మరణించిన మనం, సచ్చిన వారుగా ఉన్న మనము, ఆ మహా ఐశ్వర్యం లేకుండా ఉన్న మనల్ని ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా చేయడానికే మనిషిగా దిగి వచ్చాడు. కానీ ఇప్పుడు విమోచన, శాపము నుండి విమోచన కలిగింది, మరణము నుండి జీవము కలిగింది. చూడండి ఎంత ఆశీర్వాదం కదా మనకు. తర్వాత మనం చూస్తున్నాము 5వ అధ్యాయంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక ఒక్కసారి 5:1, విశ్వాసము కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఇప్పుడు ఒక్కటి ఉచితమైన ఆశీర్వాదం ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే ఈ వచనములో 20వ వచనములో మనం చూసి గమనించినట్లయితే, మరియు విశ్వాసం ద్వారా రక్షణను చూసాము. 20లో చూస్తున్నట్లయితే, మరి అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. చూడండి, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం అంటే అపరాధాలుగా మనం ఉన్నాం కదా. అపరాధంగా ఉండాలంటే ఏం ప్రవేశించింది? ధర్మశాస్త్రము ప్రవేశించింది అని చూస్తున్నాం. ధర్మశాస్త్రం లేకపోతే, ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ధర్మశాస్త్రానికి అపరాధము విస్తరించింది అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, చచ్చిపోయిన పాము బ్రతికినట్టుగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, కనుక నీతిమంతులు, నువ్వు పాపి నువ్వు అపవిత్రతో ఉన్నావు అని తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, మరి నిజంగానే ఇంత మంచి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి 21లో, పాప మరణమును ఆధారం చేసుకొని ఏలేనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ అపరీతిముగా విస్తరించెను, కృప విస్తరించెను అని ఈ మాటను బట్టి ఏం చేస్తారంటే, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని ఉంది కదా. మరి నిత్య జీవం కలుగుటకు ఏం చేయాలా? అక్కడేమో అపరాధము విస్తరించుటకు ధర్మశాస్త్రం వచ్చింది. కానీ ఇక్కడ నిత్య జీవం కలగాలంటే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తే. అంటే నిత్య జీవం కలగాలంటే నీతి కృప కావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 16లో మనం చూస్తాము, సత్యము కృప మనుషుడు శరీరధారిగా మన మధ్యకి వచ్చాడని మనం చూస్తాము కదా ప్రియులారా. మరి శరీరధారిగా మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప సత్యము. హల్లెలూయా, స్తోత్రం. కృప సత్యం. కనుక నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగానే అక్కడ విస్తరింపబడుతుంది. అందుకనే అపరిమితముగా విస్తరింపబడుతుంది. కనుక పాపములు నిలిచి ఉంటామా? 6 మొదటి 2 వచనాల్లో అలాగనక ఏమందుము, కృప విస్తరించ వలన పాపమది నిలిచిందుమా? అట్లా రాదు. పాప విషయమ చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవితము? చచ్చిపోయిన శరీరములో ఆత్మ నివసిస్తుందా ప్రియులారా? నివసించదు. కనుక మనము క్రియ లేనిది మృతము అని యాకోబు పత్రిక 2:26లో రాయబడింది కదా. కనుక శరీరంలో లేనిది సచ్చిన, క్రియ లేనిది మృతమే. కానీ ఆవిట్లో ఆత్మ జీవించదు, చచ్చిపోయిన శరీరంలో జీవించదు. అందుకని
యేసుక్రీస్తు దానిలో జీవితమా? చనిపోయిన మనము ఇక మీదట దాంట్లో జీవించగలమా? పాపములో నిలిచి ఉండగలమా? అలా అనరాదు. కనుక మనం ఉండలేము ప్రియులారా. కనుక చనిపోయింది కంపు వాసన అలాగుంటుంది. దేవుని మహాకృప ఎంత ఆశీర్వాదమని మనం చూసినట్లయితే 103:13 కూడా 11లో ఆయన ఎడల భయభక్తి కలిగిన వారు ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నత ఆకాశ భూమి కంటే ఎత్తుగా ఉన్న అంత కృప మన ఎడల చూపిస్తాడు. అదే అపోస్తలుడైన పౌలు కూడా శ్రమలో, కష్టాల్లో, బాధల్లో ముమ్మారు ప్రార్థించాడు కదా. Corinthians 12:7 నుంచి మనం చదివినట్లయితే 9 నా కృప నీకు చాలు, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అవును ప్రియులారా, ఎందుకు కృప? ఒకవేళ పౌలు ప్రత్యక్షత ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు వేడుకున్నాను. అయితే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ప్రియులారా, దేవుని కృప ఎంత దీవెన కదా, ఎంత ఆశీర్వాదం కదా. మరి ఇంత జ్ఞానం కూడా అదే మనం ఎఫెసీ 1:11-8 కూడా చదువుకుంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని యొక్క జ్ఞానం మనకు కలగాలని కృప అత్యధికంగా విస్తరింపచేశాడు అని మనం చూస్తున్నాం. కనుక అంత దీవెన, అన్ని ఆశీర్వాదాలు ప్రభు మనకిచ్చాడు ప్రియులారా. కనుక దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి సంపూర్ణంగా చూడండి, మరి ఒకసారి చదువుతాను. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. దేవుని చిత్తమును గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క మహాకృప. కనుక ప్రియులారా, ఈ కృప కావాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే దేవుడని మనం విశ్వసించితేనే ఈ యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. పాపిగా ఉన్న వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, జ్ఞానములు అవివేకులు జ్ఞానం కలిగి ఉంటారు, మరణించిన వారు జీవం కలిగి ఉంటారు. కనుక ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయగల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కరుణామూర్తి, నీకు వందనాలయ్యా. నాయన, స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించి దీవించండి ప్రభా తండ్రి. అద్భుత కరుడా, ఎక్కడ బలహీనతో అక్కడ బలముగా ఉంటానని పౌలు గారు చెప్పినట్టుగా నాయనా తండ్రి అప్పుడే శక్తి కలిగి ఉండాలి. కనుక నీ కృప అంటే చాలయ్యా. అవును తండ్రి, పర్వతములు తొలగిన మెట్టలు దద్దరెళ్ళి నా కృప నేను విడిచిపోదని సెలవిచ్చావు నాయన. నీ కృప మాకుంటే చాలు నాయన తండ్రి. వీళ్ళందరినీ కూడా దీవించండి. వింటున్న వారు, వీక్షిస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించండి, కొరతలు నింపండి, అక్కర్లు తీర్చండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న కొరతలు కన్నీళ్లు తుడు తండ్రి. వేదన తీసివేయండి ప్రభా. నువ్వు తోడుగా ఉన్నావు, స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు ప్రభా. దీర్ఘ వ్యాధి చేత బాధపడుతున్న వారికి స్వస్థపరచండి. కరుణామయుడా, నీకు వందనాలయ్యా. ఇదిగో నా తల్లి, వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగించండి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నాయనా తండ్రి. గర్భిణి సుఖప్రసవం దయచే తండ్రి. నాయనా కరుణామూర్తి, ఇదిగో కోర్టు సమస్యలో న్యాయం చేయమని అడుగుతున్నాను. లోన్లు తీరిపోయి వాళ్ళకు సహాయం చేయండి నాయన. ప్లాట్లు ప్రభా తండ్రి, మరి కొనేవాళ్ళకు ప్రభా న్యాయమైన పద్ధతిలో కొన్నిటికి సహాయం చేయండి నాయన. అమ్మే వాళ్ళకి లాభకరంగా మటుకు సహాయం చేయండి, అద్భుతం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. కరుణామయుడా, నిత్య శాంతి, సమాధానం, నెమ్మదిచ్చే రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంత్ర తంత్ర పిల్లిస్తున్న చేతబడి నశింప చేయమని మీరే అగ్గిలో కార్చివేసి ప్రభా విడుదల చేయండి. ఎవరెవరైతే ప్రభా నీ నామానికి విరోధంగా మాట్లాడు ప్రతి నోర్లు మొయిపుచ్చండి. అద్భుత కరుణ ఆశ్చర్య కార్యాలు చేయగల దేవాన్ని సేవకుల్ని దీవించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు.